Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad, starting from. I'm the first South Indian composer to compose for a Hollywood film. అవును బియాండ్ ది సోల్. బియాండ్ ది సోల్ అన్న సినిమా చేశాను. ఈ బాలీవుడ్ది ఒకసారి దాని బాలీవుడ్ మిమ్మల్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారో అది ఒకసారి. అంటే ఆ సినిమా వరకు బాగా ఆడింది, ఆ సినిమా తాలూకా పాటలు బాగా పాపులర్ అయ్యాయి. వాళ్ళలో ఎక్కువ ఐకమత్యం ఉంది సార్. వాళ్ళు ఇక్కడ వాళ్ళని మనం అండ్ మనకి అంత టైం లేదు అక్కడికి వెళ్ళి వెచ్చించి వాళ్ళ టైప్ ఆఫ్ వర్కింగే చాలా స్లో వర్కింగ్ ప్రాసెస్ కదా. అప్పుడు వాళ్ళ డే స్టార్ట్ అవ్వడమే 1:30, 2 o'clock స్టార్ట్ అవుతుంది. సరే రేపు పొద్దునే కలుద్దాం అంటే ఎస్ డెఫినెట్లీ 3 o'clock మన పొద్దున 6కి రెడీ అవుతాం. అది మనకి అండ్ మన టైప్ ఆఫ్ వర్కింగ్కి వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. మనకి అది కొంచెం కష్టం. మనకి టైమింగ్స్ అంటే మనం చాలా ఇండస్ట్రియస్ పీపుల్, వీ వర్క్ వెరీ సిన్సియర్లీ, వెరీ హార్డ్. అది అక్కడ అది లేదు. అక్కడ కొంచెం రిలాక్స్డ్ లైఫ్ స్టైల్, ఆ లైఫ్ స్టైల్ మనకు అలవాటు అవుతుంది. వాడు అదే నేను చెప్పాను కదా, లెట్ us మీట్ ఇన్ ద మార్నింగ్ అంటే యా షూర్ బై 12:30, 1 o'clock అంటాడు. మార్నింగ్ అంటే మనకు 1 o'clock 6కే మనం నైట్ పేరుకు తెల్లవారు 4-5కి లేచి స్నానం చేసి పూజ చేసుకొని రెడీగా బొట్టు పెట్టుకొని రెడీగా ఉంటాం మనం 6 గంటలకి. ఆ స్వరాభిషేకం గురించి మనం విశ్వనాథ్ గారు ఇటీవల వెళ్ళిపోయారు కదా సార్. సో స్వరాభిషేకం సందర్భంగా యేసుదాస్ గారు బాలు గారి ఇద్దరి కాంబినేషన్లో చరిత్రలో మిగిలిపోయే పాట అది మీరు ఇచ్చింది, అనుజనే లక్ష్మణుడు అన్నాయను చూపిలువ. యేసుదాస్ గారు ఏమన్నారు సార్ అది ఆయన స్పందన? ఆయనకు ఉన్నది యాక్చువల్గా చిన్న పోర్షన్ అయింది. ఆయన పోర్షన్ ఆయన పాడేసి వెళ్ళిపోయారు అనమాట. ఆయన ఉన్నది చాలా చిన్న పోర్షనే. అంటే ఆయనకే అర్థం కాలేదు నేను ఏం పాడాలంటే. ఆయనకు కూడా స్వరాలే ఉన్నాయి, చిన్న చిన్నదిగా దాన్ని పనిచేసి తీస్తాం. అంటే ఆయన ఏమిటి పాడుతున్నారు, కంటిన్యూస్గా పాటగా వినిపిస్తున్నారు. ఆయనకి మంచి ఒక అవగాహన లేకుండా పోయిందన్నమాట. ఆయనకి బిట్లు పాడించేసి ఓకే అని పంపించాను. బాలుగారు పాడాల్సింది ఎక్కువ పోర్షన్ ఉంది ఆ పాటలోనే. యాక్చువల్గా బాలుగారు చాలా స్వరాలు ఇచ్చారు కదా. అవునవును. ఇప్పుడు స్వరాభిషేకం తీసుకుంటే ఇందాక మీరు ప్రారంభంలో అన్నారు, నేను మీకు ఛాలెంజ్గా అనిపించిన సినిమా ఏదని అడిగితే నాకు స్వరాభిషేకం ఛాలెంజ్ అన్నారు కదా, అందుకని అడుగుతున్నాను ఎందుకు మీకు ఛాలెంజ్ అనిపించింది సార్? లేదండి, అదే చెప్పాను కదా నేను. ఇప్పుడు ఛాలెంజ్ అనిపించడం అంటే ఏంటంటే మొత్తం ఆ చిత్రం మొత్తం ఇద్దరు సంగీతజ్ఞుల గురించే సినిమా. వాళ్ళిద్దరూ ఇప్పుడు బ్రదర్స్ అయినా సరే వాళ్ళు సంగీతంలో పాండిత్యం ఉన్నవాళ్ళు, వాళ్ళు పాడుతున్నారు, కచేరీలు చేస్తారని చెప్పేసి. ఇప్పుడు దాన్ని క్లాసికల్ మ్యూజికే ప్రామినెన్స్ ప్లస్ దాన్ని చాలా రసవత్తరంగా చేయగలగాలి. ఇప్పుడు క్లాసికల్ మ్యూజిక్ అనే మరీ పిండేసి క్లాసికల్గా చేస్తే వినేవాళ్ళు ఎవరు లేరు. అది సినిమా కదా. అందుకని ఇప్పుడు పామర్లు కూడా ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేలాగా, కానీ అట్ ది సేమ్ టైం మీ యొక్క ఐడెంటిటీ వదలకుండా, ఇప్పుడు వచ్చిన రాగాలనే ప్రయోగించకుండా. ఇప్పుడు ఆయన పిక్చర్లో అందరూ చేసింది క్లాసికల్ మ్యూజికే, మామ చేసింది అంతా క్లాసికల్ మ్యూజికే, ఇప్పుడు ఇళయరాజా చేసింది కూడా అది క్లాసికల్ మ్యూజికే. మరి క్లాసికల్ మ్యూజిక్లో లైటర్ వెర్షన్లో చేసుకుంటూ వచ్చారు అందరూ. మనం అలాగే చెయ్యాలి, కానీ దాంట్లో యూజ్ చేసిన స్కేల్స్ మనం యూజ్ చేయకూడదు. ఎందుకంటే సామీప్యం ఉంటుంది, విన్నప్పుడు ఒక ఫెమిలియారిటీ ఉండకూడదు వాళ్ళకి. ఇది ఆ పాటలో ఉందేమో, ఆ సినిమా విశ్వనాథ్ గారు ఆ సినిమాలో పాటలో ఉంది అనిపించకూడదు. అది కొంచెం ఛాలెంజింగ్ కదా, అది చెప్తున్నారు. దానికంటూ శ్రమించాల్సి వచ్చింది. అంటే మీరు ఇందులో అదే రమా వినోది వల్లభ ఇది ఉంది కదా, గౌడ రాగంలో చేయని అలా అంటాము, అవన్నీ అది అంటున్నాను సార్. మీరు ఆ రాగాలు మీరు తీసుకున్నారు కావాలని? అవునండి, కావాలని ఎంచుకున్నాను అనమాట ఆ రాగాలని. ఇప్పుడు గౌడలో ఎక్కువ చేయలేదు ఆయనగా, అంటే అటువంటి సందర్భాలు ఆయన పిక్చర్లో రాలేదు. లేకపోతే వచ్చినప్పుడు వేరే ఏదో రాగం తీసుకున్నారు, మనం దీంట్లో చేద్దామని చెప్పేసి చేసిన ప్రయత్నాలే అంతే. అది ఏముంది సార్. అదే అంటే మీకు అది సింపుల్గా అనిపించింది, కానీ అది దాన్ని అనుభవించిన వాళ్ళకి, దాన్ని వినేవాడికి అవునవునవును శ్రోతలకి అది అమృతంగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు తల్లి వంటగదిలో వంట చేస్తుంది, చెమటలు పోస్తుంటాయి, చాలా రకాలు చూస్తుంది, చాలా కష్టపడుతుంది ఆవిడ. కానీ మనం దాన్ని అనుభవించిన వాళ్ళకి దాని విలువ తెలుస్తున్నట్టుగా మీ పాట మీరు చాలా మామూలుగా చేసి అలవాగా అది చేసుకుంటూ వెళ్ళిపోయాం. అంటే ఏంటంటే ఈ రాగంలో చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది, గౌడలో చేసి చూద్దాం అని చెప్పేసి. అది మీ ఆలోచన, గౌడలో చేయాలనే ఆలోచన మీదే సార్. ఈ బియాండ్ ది సోల్ గురించి మాట్లాడుతున్నాం సార్. అవును, ఒక ఇంగ్లీష్ బియాండ్ ది సోల్ అనేది ఒక హాలీవుడ్ ఫిల్మ్. ఇట్ ఇస్ ఇట్ ఇస్ అ హాలీవుడ్ కంపెనీ. డైరెక్ట్ చేసింది ఒక మలయాళీ డైరెక్ట్ చేశారు ఆయన. ఇట్ వాజ్ షార్ట్, సగమేమో అమెరికాలోని, సగమేమో ఇక్కడ షూట్ చేయబడ్డ చిత్రం. అది నా ఫస్ట్ హాలీవుడ్ చిత్రం అన్నమాట. సో దానికంటూ బుడాపెస్ట్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫిలార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ఒక 5 days బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా రాసి
చేసాం అనమాట. అంటే మీ 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 జర్నీని వాళ్ళు గమనిస్తూ అలా వచ్చిన అవకాశమే కదా, ఇట్లా చేస్తే బాగుంటుంది. మలయాళంలో నాకే ఆశ్చర్యం వేసింది సడన్గా ఆయన వచ్చి అడిగితే. అదే ఎక్కడో ఒక ఎయిర్పోర్ట్లో కలిసి అడిగాడు ఆయన. విజయ్ సార్ అన్నారు. నేను అప్పుడే వచ్చాను, నేను చెన్నైకి మార్నింగ్ 7 o'clock. ఎండ బాగుంది, నీరండి అంటారు కదా, అలాగా మార్నింగ్ ఆ ఎండలో బాగుంది. అలా నించొని నన్ను ఆయన వచ్చి పిలిచి చెప్పండి నన్ను, నా పేరు సోహన్ సార్ అన్నాడు. అప్పటికి ఆయన మలయాళం సినిమా తీస్తున్నాడు, మోహన్ లాల్ పెట్టి తీశారు. దానికి ఇళయరాజా గారి మ్యూజిక్ ఆయన అంతకుముందు చేశారు అనమాట. సో ఆ పేరు వినగానే నాకు ఆ సినిమా నైస్ టు మీట్ యూ అని చెప్పాను. అదే అడిగాడు అనమాట, ఎక్కడికైనా వెళ్తున్నారా, వచ్చారా, నేను ఇప్పుడే వచ్చాను అనేసి ఊరుకున్నాను. ఆయనేమో నన్ను చూస్తే ఇలా నవ్వుతున్నాడు. నేనేమో అనలేదు, నేను ఇంకేం మాట్లాడుతున్నాను, నేనేం చేస్తున్నాను అడగలేదు నన్ను అన్నాడు ఆయన. నాకెందుకు వచ్చింది, ఆయన ఏం చేస్తాను నాకు. సరే సార్ మీరేం వస్తున్నారో వెళ్తున్నారని నేను అడిగాను. మళ్ళీ అడిగితే లేదు, నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై కెమెరామెన్, ఆయన సిడ్నీ నుంచి వస్తున్నాడు అన్నాడు. అలాగా, వెరీ గుడ్ సార్. ఇప్పుడు నేను ఒక ఇంగ్లీష్ సినిమా తీస్తున్నాను. వెరీ గుడ్. ఎవరు మ్యూజిక్ అడగలేదే అన్నాడు. నాకు తెలియదు కదా, అంత చనువుగా నాకు ఇప్పుడే కదా పరిచయం, ఆ లోపల ఎలా అడుగుతాను, ఏదో నేను అడిగినట్టుగా ఉంటుందని చెప్పేసి నేను అడగలేదనమాట. ఎవరు సార్ మ్యూజిక్ అంటే, మీరు ఓకే అంటే మీరే చేయండి అన్నాడు. ఇప్పుడు మనకు జరిగిన కాన్వర్సేషన్ ఎంత ఉందో ఇంతే జరిగింది. ఆ సినిమాకి నేను ఒప్పందం అయిపోయాను అంతే. అది దేవుడు ఇచ్చిన ఒక, అంటే మీ జీవితంలో జరిగిన ప్రతి ఘటనని, ప్రతి సందర్భాన్ని, ప్రతి గొప్ప విషయాన్ని కూడా ఇది ఒక దైవం కల్పించిన కల్పనలాగానే మీరు భావిస్తున్నారు కదా. అలాగే జరిగింది. అంటే ఇది అంతకు ముందు రోజునే నేను మాట్లాడుకున్నాను. అంతకుముందు బాంబేలో ఒక రిథమ్స్ మిక్సింగ్ ఒక పెద్ద హాల్లో చేసాం. ఒక 60 మందిని పెట్టిన మిక్సింగ్ చేసి ఆ హాల్లో చూసి నా అసిస్టెంట్తో చెప్పాను, ఇక్కడ ఒక ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా పెట్టి నేను రికార్డింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకొని ఫ్లైట్ దిగాను. ఆయన నన్ను తీసుకుపోయాడు ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా. అది అంటే అనుకున్నది దేవుడు వెంటనే తదాస్తు అని చెప్పేసి. అంటే కలగంటే పొద్దున్న నిజమైనట్టు నిజమైంది. అదే అది వెంటనే ఒక 3 monthsలోనే వెళ్ళి దానికి రికార్డ్ చేసాం అనమాట.